హాయ్ హలో అందరికీ నమస్తే అండి. చూస్తున్నారుగా మనం అయితే ఇప్పుడు వరి మాగాడిలో ఉన్నామండి. వరి మొత్తం దారవ పంట అయితే కోత కోసి మొత్తం గడ్డి అయితే ఉంది కుప్పలుగా. ఈ గడ్డి మొత్తం కొన్ని చోట్లేమో మొత్తం కట్టలు కట్టించేశారు. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా మిషన్ కట్టలే కదా. వరి దారవ పంట అయితే క్లోజ్ అయిపోయింది. ఇది మొత్తం నీళ్ళు అనమాట. పక్కనే పెద్ద కాలువ ఉంది, నాగార్జున సాగర్ పెద్ద కాలువ, కుడి కాలువ. పంట పొలాలకి కొట్టే మందు బుడ్లు వేలకు వేలు పెట్టి ఒక్కొక్క బుడ్డి లీటర్ బుడ్డి 2000 3000 రూపాయలు, 4000 5000 రూపాయల బుడ్లు కూడా ఉంటాయి. లీటర్ బుడ్డి వచ్చేసి అంతంత ఖరీదు పెట్టి పొలాలకి పంట పొలాలకి పిచికారీ చేసే మందులు. కొన్నిసార్లు మనం మందు కొట్టినా కూడా ఫలితం లేకుండా పురుగు చావకపోవడము జరుగుతూ ఉంటుంది. నాకైతే ఒక చిట్కా విన్నానండి. నేను కూడా వేరే చోట విన్నది చూసిందే. నేను చెప్పడం వలన 10 మందికి తెలుస్తుంది. ఇంకా ముందు కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకొని నష్టపోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. జనరల్గా అయితే మనకి ఒక ఆకుని తీసుకున్నట్లయితే ఏ ఆకైనా మనకి మిరప తోటలో కానీ పత్తిలో కానీ ఆకు మీద ఒక చిన్న బేబీ హెయిర్ లాంటి హెయిర్ ఉంటుంది. చిన్న మనకు చాలా డెప్త్గా చూస్తే అర్థమైద్ది. ఆ బేబీ హెయిర్ ఏం చేస్తుందంటే మనం ఒక వాటర్ డ్రాప్ ఆకు మీద పడినప్పుడు ఆ ఆకుని పూర్తిగా నీళ్ళతో తడవకుండా ఆకు మీద పడ్డ వాటర్ డ్రాప్ దొల్లిపోయేటట్టు చేయడం జరిగిద్ది. అయితే మనం పిచికారి చేసిన మందు అనేది ఆకు మీద సరిగ్గా నిలబడకపోవడం వలన పురుగు అయితే చనిపోదు. విషయం ఏంటంటే మందు కొట్టేటప్పుడు ఈ ఒక షాంపూ, ఒక ట్యాంక్కి ఒక షాంపూ, అలా అంటే ఒక 15 ట్యాంకులు అయినాయి అనుకో, ఒక 15 షాంపూలు, అట్లా ప్రతి ట్యాంకుకి ఒక షాంపూ దాంట్లో కలపడం వలన ఆకుకి నీళ్లు తొందరగా అంటిపట్టుకొని ఉండి మనం కొట్టిన మందు అయితే తొందరగా పోదు. ఎక్కువ శాతం పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉంది. తప్పకుండా ఈ చిట్కా పాటించి చూడండి, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.